నిన్న ఈవినింగ్ కరీంనగర్ వెళ్ళినాం కదా, ఈ రోజు ఎర్లీ మార్నింగే వచ్చినాము. పిల్లలు స్కూల్ కి వెళ్తారు కదా అని. మేము వచ్చేసరికి మా అత్తమ్మ ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసింది, అన్నం కూడా వండుతుంది. ఇంకా వచ్చి రాగానే నేనైతే బీరకాయలు కట్ చేసి కర్రీ వండినా. ఎప్పుడైనా నేను లేని టైంలో మా పిల్లల్ని స్కూల్ కి పంపించడానికి మా అత్తమ్మ పడే పాటలు చూడాలి. రోజు నిద్ర లేచే టైం కంటే ఒక గంట ముందే లేస్తుంది. ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని పిల్లలు వండమన్న కర్రీయే వండుతుంది. ఎందుకంటే వాళ్ళు తినకపోయినా బాధనే, స్కూల్ కి వెళ్ళకపోయినా బాధనే, భయంగా చేస్తూనే ఉంటది పనులన్నీ. అసలే నా పిల్లలు కాదు, పిడుగులు. కొంచెం ఛాన్స్ దొరికిందంటే ఇంకా ఇంటి దగ్గరనే ఉందామనే ప్లాన్ వేస్తారు. వాళ్ళ సంగతి తెలుసు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టే చేసి పెడుతుంది ఏదైనా. అలా అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత కూడా పిల్లలు స్కూల్ కి వెళ్ళకపోతే ఇంకా చెర్రీ సోనుకి ఉన్నట్టే. ఈ రోజు కూడా మేము రావడానికి లేట్ అవుతుంది కావచ్చు అనుకొని మా అత్తమ్మ మా చెర్రీ బాబుని ఫ్రిడ్జ్ లో గోడుచిక్కుడుకాయ ఇంకా బీరకాయలు ఉన్నాయి, ఏది వండాలి అంటే గోడుచిక్కుడుకాయ వండమని చెప్పిండంట. మరి చెప్పిండు కదా అని టైం లేకపోయినా గోడుచిక్కుడుకాయనే కట్ చేస్తుంది నేను వచ్చేసరికి. అది కట్ చేయడం ఇప్పట్లో అయ్యేలా లేదని నేను వచ్చి బీరకాయ కర్రీ వండేసిన. ప్రతిరోజు కొంచెం అన్నం తినిపించే పంపిస్తా, ఈ రోజు మాత్రం తినకుండానే వెళ్తుర్రు పాపం పిల్లలు.